పల్స్9 న్యూస్ కి స్వాగతం. డోన్ పట్టణంలో జాతీయ రహదారి ప్రక్కన 4 ఎకరాల విస్తీర్ణంలో నూతన షిరిడి సాయిబాబా మందిరాన్ని నిర్మాణం చేపట్టడం జరిగిందని ఆలయ కమిటీ సభ్యులు చాటకొండ శ్రీనివాసులు తెలిపారు. ఈ సందర్భంగా మీడియాతో ఆయన మాట్లాడుతూ సాయిబాబా మందిర గుడిలో ఈ నెల 9వ తేదీ నుండి 13వ తేదీ వరకు అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు 11వ తారీఖున పట్టణంలోని పురవీధుల్లో సాయిబాబా విగ్రహం గ్రామోత్సవం నిర్వహించడం జరుగుతుందని, అలాగే 13వ తేదీన ప్రధానంగా మందిరంలో సాయిబాబా విగ్రహాన్ని ప్రతిష్ఠించడం జరుగుతుందని, ప్రతిరోజు దంపతులతో యాగాలు యజ్ఞాలు పెద్ద ఎత్తున ఉంటాయని, ఈ విగ్రహ ప్రతిష్టకు షిరిడి సాయిబాబా సేవా సమితి సభ్యులతో పాటు తదితర ప్రముఖులు హాజరవుతారని తెలిపారు. ఈ కార్యక్రమానికి సాయిబాబా భక్తులు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని సందర్భంగా ఆయన కోరారు. అందరికీ నమస్కారం. డోన్ పట్టణంలో NH44 అతి సమీపంలో 4 ఎకరాల విస్తీర్ణంలో ఎంతో ఆహ్లాదకరంగా ఎంతో చూడముచ్చటగా ఉన్న ప్రదేశంలో సాయిబాబా గుడి నిర్మాణం చెప్పడం జరిగినది. గుడి నిర్మాణం చేపట్టేందుకు డోన్ ప్రజలే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాల వారు కూడా స్వచ్ఛందంగా వచ్చి అందజేయడం జరిగింది. వారి సహకారంతోనే ఈరోజు ఈ గుడి నిర్మాణం చేపట్టినాము. ఈ గుడి ప్రతిష్టా కార్యక్రమము ఈ నెల 9వ తారీఖు నుంచి 13వ తారీఖు వరకు జరుగును. 9వ తారీఖు వచ్చేసి గుడి సంప్రోక్షణ అవన్నీ జరుగుతాయి. 10వ తారీఖు గణపతి హోమం రుద్రహోమం జరుగుతుంది. 11వ తారీఖు మహాసుదర్శనం జరుగుతుంది. 12వ తారీఖు అత్యంత వైభవంగా చండీ హోమం నిర్వహిస్తున్నాము. దానిలో కూడా స్వచ్ఛందంగా చాలా మంది వచ్చి పాల్గొంటున్నారు. 13వ తారీఖు 11:50 గుడి ప్రతిష్టా కార్యక్రమం విగ్రహ ప్రతిష్టా కార్యక్రమం జరుగుతుంది. సాయిబాబా విగ్రహ ప్రతిష్టా కార్యక్రమం జరుగుతుంది. ఈ అందరూ కూడా మాకు సహాయ సహకారం అందించిన దానికి ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమం వచ్చేసి దేవుని యొక్క కృపా కటాక్షలు పొందవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛందంగా పాల్గొని ఈ కార్యక్రమం అందరూ కలిసి విజయవంతం చేసేందుగా మరీ కోరుచున్నాను. కాబట్టి ప్రతి ఒక్కరు డోన్ ప్రజలే కాకుండా చుట్టుపక్కల వారు, సాయిబాబా భక్తులు, స్వచ్ఛంద సేవా సంస్థలు ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని మా కార్యక్రమం విజయవంతం చేసి సాయిబాబా ఆశీస్సు పొందమని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అలాగే 11వ తారీఖు వచ్చేసి గండూరి దత్తాత్రేయ స్వామి సాయంత్రం 6 గంటల నుంచి 8 గంటలకు ఉపన్యాసం ఇవ్వబడుతుంది. 11వ తారీఖు సాయిబాబా విగ్రహం వచ్చి పురవీధుల గుండా గ్రామోత్సవం జరుగుతుంది. 12వ తారీఖు వచ్చేసి లక్కసారం పాడుతా తీయలో పాడిన పార్వతి గారిచే పాడుతా తీయలు పాడి అత్యద్భుతంగా ఆమె పేరు పొందింది. ఆమెతో మంచి గాన కచేరీ కూడా ఏర్పాటు చేశాము. 11వ తారీఖు తర్వాత పిల్లలచే భరతనాట్య కార్యక్రమం కూడా ఏర్పాటు చేసినాము. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సాయంత్రం 6 గంటలకు వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేసి సాయిబాబా కృప పొందవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సాయిబాబా విగ్రహమూర్తిని మేము జైపూర్ నుంచి తేవడం జరిగినది. సాయిబాబా విగ్రహంతో పాటు విఘ్నేశ్వరుడు, లక్ష్మీదేవి గారు, తర్వాత దత్తాత్రేయ వారు, ఆంజనేయ స్వామి ప్రతిమలు కూడా ఉంటాయి. వాటి ప్రతిష్ట కార్యక్రమం చేసి వాటికి కూడా పూజా కార్యక్రమం జరుగుతాయి. కాబట్టి ప్రతి ఒక్కరు వచ్చి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని అందరూ వచ్చేసి భోంచేసి తర్వాత ఈ కార్యక్రమం విజయవంతం మరీ కోరుచున్నాను. దంపతులచే మొదటి రోజు వచ్చేసి యజ్ఞ యాగాలు మొదటి రోజు గుడి సంప్రోక్షణ ఉంటుంది. 10వ తారీఖు వచ్చేసి మహాగణపతి హోమము రుద్రహోమం ఉంటుంది. 11వ తారీఖు మహాసుదర్శనం యాగం ఉంటుంది. 12వ తారీఖు వచ్చేసి చండీ యాగం అత్యంత వైభవంగా నిర్మిస్తున్నాము. అందులో చాలా మంది ఎక్కువ పాల్గొంటున్నారు. కాబట్టి అన్నిటికన్నా ముఖ్యమైనది చండీ హోమం. కాబట్టి ఆ కార్యక్రమంలో కూడా ప్రతి ఒక్కరు పాల్గొని అమ్మవారి కృపకు పాల్గొనాలని మరీ కోరుచున్నాను.